అనకాపల్లి బాణసంచ పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఇక గాయపడిన 9 మందిని విశాఖ కేజీహెచ్కి తరలించారు. మీరు సీన్ లోకి వెళ్ళిపోతే కూడా ఏమి చేయలేదు. మీరు రండి అనకాపల్లిలో పేలుడు ప్రమాదానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, జిల్లా కైలాసపట్నంలోని ఒక బాణసంచ కర్మాగారంలోని భారీ పేలుడు సంభవించింది. మనం ప్రజెంట్ ఘటనా స్థలం దగ్గరే ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం సంభవించింది. ఈ పేలుడులోని ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. చాలా మంది కూడా క్షతగ్రాతులు అయ్యారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడాను సహాయ కార్యక్రమాలు కూడా చేసింది. ఎవరైతే మృతి చెందారో ఒక్కొక్కరికి కూడాను 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా స్థానిక ఉన్న అధికారులు కూడా ఆదేశించారు. అంతేకాదు కొద్ది సేపటి క్రిందటే కూడా హోమ్ మినిస్టర్ అనిత పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఘటనా స్థలాన్ని వచ్చి పరిశీలించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఎన్ని గంటలకు ఘటన జరిగింది అనేది మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? మీరు ఎప్పుడు చూసారు? మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? 12:30 జరిగింది సార్. ఒకసారి శబ్దం రావడంతో మేము వచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత అక్కడ ఏది జరిగిందంటే ఒక మంటలో వచ్చే విధానాన్ని బట్టి మేము అక్కడికి ఎంటర్ అవ్వలేకపోయాం. అంటే ఇంకా ఏం జరుగుద్దో లేకపోతే ఇంకా ఏది ప్రమాదం ఉండదని చెప్పేసి వచ్చి చూడగానే మేము రిటర్న్ అయిపోవడం జరిగింది సార్. అక్కడ 12:30కి మంటలు రాడి పెద్ద శబ్దం రావడంతో మేము చూసాం. అక్కడ చూసిన తర్వాత మంటలు బాగా ఎక్కువ అవడంతో మేము లోనికి వెళ్ళకపోయాం. మీరు అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మా పక్కనే వ్యవసాయం అండి. పక్క మకమే మాది. ఆ మకం దగ్గర ఉన్నాం మేము. పక్కనే మరి ఏం జరిగింది వెళ్తే ఒకసారి పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి వచ్చి ఊతిలోకి పెద్ద మంటలు వచ్చేసారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు అంతా ఇక్కడ కొంచెం అంత భూమి కూడా కొంచెం కంపించిందని చెప్తున్నారు. మేమైతే ఒక భూకంపం మీద ఏర్పడిందేమని చెప్పి అంత డౌట్ అయితే మాకు వచ్చింది. అంత శబ్దం వచ్చింది. ఏదైనా ఇది పడిపోయిందా లేకపోతే ఏదన్నా పడిపోయిందా లేకపోతే ఏంటి ఎంత బాగా శబ్దం వచ్చిందని చెప్పేసి ఒకసారిగా మేము భయపడడం జరిగింది. ఇక్కడ మరి ప్రమాద ఘటన చూసినప్పుడు పక్కనే ఉన్నారు కదా, లోపలికి వెళ్ళి రక్షించే ప్రయత్నాలు మీరు చేశారు? రక్షించేదానికి అంత సాయి లేదని మాకు ధైర్యం సరిపోలేదు. మేము భయపడ్డాం. అక్కడ పేలడం మంటలే కాలడంతో మేము భయపడ్డాం. వెళ్ళలేకపోయాం. ఈ తర్వాత అందరూ వచ్చిన తర్వాత చూడడానికి వెళ్ళాం. అంతే అక్కడ జరిగింది. మొత్తం ఈ కర్మాగారంలో ఎంతమంది పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అక్కడైతే ఒక 20 మంది పనిచేస్తారండి. డైలీ ఒక 20 మంది పనిచేస్తారు అక్కడ. మరి అధికారులు కానీ మంత్రులు కానీ ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలు అప్పుడు? అక్కడ ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ వెళ్ళి మొత్తం ఒక 1 గంట టైంలో మొత్తం పోలీసులు అందరూ వచ్చి రావడం జరిగిందండి. అప్పుడు వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోయింది అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలప్పుడు ఇది విన్నారు? అసలే ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇంటి దగ్గర ఉన్నామండి. సౌండ్ రావడం వల్ల ఏమైందంటే ఇల్లు మొత్తం కదిలినట్టు అనిపించింది. బయటకు వచ్చి ఏం జరిగిందని చెప్పేసి చూసాము. చూడబోతే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చూసుకున్నారు. అందులోకి మాకు ఇక్కడే కదా మాది వ్యవసాయం. అందువల్ల ఏమైందంటే మాకు ఫోన్ వచ్చింది, మీ తోటలో నుంచి కాలిపోతుంది మీరు అర్జెంటుగా రండి అని చెప్పేసి అంటే సరే అయితే అని చెప్పేసి మేము బయలుదేరి రావడంతో మా మరిది ఇక్కడ ఉంటాడు అబ్బాయి అమాయకుడు. ఆ అబ్బాయి గురించి అని చెప్పేసి మేము వచ్చాం. మాకు పాలు గేదెలు ఇలాంటివి అన్నీ ఉన్నాయి. వాటి గురించి నేను రాబోతుకి అక్కడ వరకు రాబోతుకి మొత్తం ఇది మొత్తం పేలిపోయి కాలిపోయింది. కాలిలో చూసాం. చూసి తర్వాత మీరు ఇది మరి ఎవరికైనా చెప్పారా? ఇంత ఘోరం జరిగింది కదా? ఒకరు ఆటోమేటిక్ గా తెలిసిపోయిందండి. చాలా వరకు చెప్పుకున్నారు. ఇక్కడ కూడా చాలా మంది రాజకీయ నాయకులు వీళ్ళు వచ్చారు. చాలా వరకు వచ్చారు. వచ్చి చూసి వెళ్ళిపోయారు. మరి మనకు తెలియదు అంతవరకు. మేము ఉండలే ఎక్కువసేపు. ఎందుకంటే ఒక కాలిపోయిన వాళ్ళు ఒకరిని తీసుకొస్తుంటే చూసి ఉండలేక మేము మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయి మా భూమిలోకి వెళ్ళిపోయామండి. మేము
అంటే ఇటువంటి ప్రమాదం గతంలో ఇక్కడ ఏం జరిగిందా? లేదు లేదు, ఎప్పుడు జరగలేదండి ఇలా. ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సార్ మీరు ఇక్కడ ఈ ప్రమాదం భారీ పెరుగు సంభవించింది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బడి ఊళ్ళో సౌండ్ పెద్ద సౌండ్ వచ్చిందండి. ఈ తర్వాత దూరం వెళ్ళిపోగా మాకు ఫోన్లు వచ్చాయి ఇలాగా. ఆ తర్వాత రావాలని మా గవరత వెళ్ళి రావడానికి కార్యక్రమం జరిగిపోయిందండి. తర్వాత వస్తే మా ఇప్పుడు వచ్చాను గంటేనండి. మా ఎక్కడ మీరు ఇక్కడ ఉంటారు? దగ్గర పక్కనే మా కుర్రోడు మా ఊడండి. పక్క రైతులు అందరం కలిసి పెద్ద సౌండ్ వస్తే ఏదో భూకంపం వచ్చినట్టు వెళ్ళిపోయిందండి పేలడం. అందువల్ల గంటేనండి చూసాము. ఈ పేలుడు దాటికి అక్కడ ఉన్నవన్నీ గ్యాస్ సిలిండర్స్ కానీ ఇంకా మిగిలినవన్నీ కప్పులు కానీ రేకులు అవన్నీ కూడా ఎగిరాయి అంటారు. మీరేం చూసారా? లేవండి అప్పుడు లేవండి. ఊళ్ళో ఉండిపోయాం. మా ఫంక్షన్కి వెళ్తుంటే తర్వాత ఇలాగ ఊరుకోవాలి ఫోన్ దాకా వచ్చేస్తే గవలత వచ్చి వస్తే రావడం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే జనాలు కోలుకోలికి మందిరు చనిపోయారన్నారు. అంతే మా చూసింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద ఆ పరిస్థితి. ఈరోజు అనకాపల్లి జిల్లాలోని ఘోరమైన ప్రమాద ఘటన జరిగింది. బాణసంచ పేలుడులోని 8 మంది మృతి చెందారు. అలాగే చాలా మంది కూడాను గాయపడ్డారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని కూడా ప్రకటించారు. అలాగే క్షతగాతులందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్